హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఫైబర్ రిచ్ ఫుడ్ అండి ఓట్స్ దోశ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా మనం తయారు చేసుకోవచ్చు. ఈ దోశలు చాలా రుచిగా ఉన్నాయండి. మీరు తప్పకుండా బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ కోసం నేను DiSano కంపెనీ వాళ్ళ ఓట్స్ వాడుతున్నానండి. ఇవి 100% హోల్ గ్రెయిన్తో తయారవుతాయి అనమాట. వెయిట్ మేనేజ్మెంట్లో చాలా బాగా ఉపయోగపడతాయి. వీటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. మనం ఇక్కడ 1 కప్పు ఓట్స్ తీసుకోవాలి. మీ దగ్గర ఉన్న దేంతోనైనా కొలుచుకోవచ్చు, టీ కప్పుతో అలా అనమాట. ఇప్పుడు ఈ ఓట్స్ని మనం ఒక 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. మనం చేత్తో పట్టుకొని చెక్ చేస్తే మనకి తెలుస్తుంది అనమాట. అప్పుడు వీటిని ఒక బ్లెండర్ జార్లో తీసుకోవాలి. ఇక్కడ నా దగ్గర బ్లెండర్ జార్ ఉంది కాబట్టి తీసుకున్నాను, లేదంటే మిక్సీలో కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అగారో కంపెనీ వాళ్ళ బ్లెండర్లో చక్కగా గ్రైండ్ చేస్తున్నాను. చూసారు కదా, చాలా బాగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఓట్స్ పొడిని ఇక్కడ నేను కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నానండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో 1/4 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ, 1/2 కప్పు బియ్యపిండి వేయాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, అలాగే 2 రెబ్బల కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, తగినంత ఉప్పు, అలాగే కొంచెం కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. అందులో ఒక పెద్ద గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని మీ దగ్గర ఉన్నట్టయితే వైట్ పెప్పర్ కానీ బ్లాక్ పెప్పర్ కానీ వేసుకోండి, బాగుంటుందన్నమాట. పెప్పర్ వేస్తే అంటే మిరియాల పొడి, ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఇంకొంచెం నీళ్లు పోసి కొంచెం పల్చగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట అయిన తర్వాత దోశల పెనాన్ని వేడి చేయాలి. మనకి పెనం కరెక్ట్గా వేడిందో లేదో తెలియడానికి కొంచెం నీళ్లు చిలకరిస్తే అవి ఇలా రోల్ అవుతూ వెళ్ళాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పెనం వేడైనట్టు. దోశల పెనం వేడైన తర్వాత మాత్రమే దోశ పోసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం పోసుకోవాలన్నమాట. రవ్వ దోశలాగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను దోశని కూడా ఆలివ్ ఆయిల్తో రోస్ట్ చేస్తున్నాను, కొంచెం హెల్దీ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది క్రిస్పీగా కలర్ మారేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. దోశ బాగా కాలిన తర్వాత సైడ్స్లో దానంతటా అది విడిపోతుంది అనమాట. అది మనకి పర్ఫెక్ట్గా దోశ కాలిపోయినట్టు అర్థం. సో ఇలా అయ్యేంత వరకు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం నుండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన హెల్దీ ఫైబర్ రిచ్ ఓట్స్ దోశలు రెడీ అయిపోయినాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఉన్న ప్రోడక్ట్ లింక్స్ ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి.